ప్రియమైన విద్యార్థులారా, ప్రతిరోజులాగే ఈ రోజు మంచి రోజే, కొత్త రోజే. ఈ రోజు మీదే, ఆనందించండి. సమతుల ఆహార పోషకాలు నీ ఆరోగ్య రక్షక కవచాలు. సో పౌష్టిక ఆహారం తిందాం, ఆరోగ్యంగా ఉందాం. సరే, పాఠ్యాంశాలకు వెళ్దాం. క్రిందటి వీడియోలో మనం కృత్రిమ మూత్రపిండం గురించి నేర్చుకున్నాం, ఆర్టిఫిషియల్ కిడ్నీ. బట్ ద బెస్ట్ లాంగ్ టర్మ్ సొల్యూషన్ ఫర్ ది acute renal failure is kidney transplantation. So రక్త మూత్రపిండ మార్పిడి అనేది ఇది మంచి పరిష్కారం అన్నిటికంటే. అలాగనే ద ఫస్ట్ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ was performed between the identical twins by the Dr. Charles Nagel in 1954. So he was surgeon. In 1954, Dr. Charles Nagel. సో 1954లో మొట్టమొదటిసారిగా డాక్టర్ చార్లెస్ నెగెల్ అనే సర్జన్ ఈ ఆపరేషన్ ని విజయవంతంగా నిర్వహించడం జరిగింది. అయితే ఈ మూత్రపిండం ఏదైతే పేషెంట్కి అమర్చుతారో ఆ పేషెంట్ యొక్క ఇమ్యూనిటీ సిస్టమ్, అసంక్రామ్యత వ్యవస్థ దాన్ని తిరస్కరించకుండా ఉండేందుకు సమీప బంధువు ఆ మూత్రపిండాన్ని దానం చేసేవారైతే అది చాలా వరకు కూడా ఉపయోగకరంగా ఉంటుంది. So the functioning kidney donated by a close relative must be a good match to the body of the patient, and ఇది it minimize the chances of rejection of the immune system of the patient, the recipient. ఎవరైతే ఆ కిడ్నీని తీసుకుంటున్నారో గ్రహీత, ఆ గ్రహీతలో ఉండే అసంక్రామ్యత వ్యవస్థ ఆ కిడ్నీని తిరస్కరించకుండా ఉండేందుకు గాను తప్పనిసరిగా దగ్గర సమీప బంధువుల తాలూకా కిడ్నీ తీసుకోవడం అనేది చాలా ఉత్తమం. సో ద డోనర్ మస్ట్ బి ఏ క్లోజ్ రిలేటివ్. ఇట్స్ బెస్ట్ అండ్ ఇట్ మినిమైజెస్ ది ఛాన్సెస్ ఆఫ్ రిజెక్షన్. రెసిపియంట్ తాలూకా ఇమ్యూన్ సిస్టమ్ రిజెక్ట్ చేసే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. అయితే ఈ ఆధునిక విద్య వైజ్ఞానిక కృషి ఫలితంగా అటువంటి ప్రక్రియల సమర్థనీయతను ఈ కృషి పెంచింది. ఇన్ దిస్ మోడర్న్ క్లినికల్ ప్రొసీజర్స్ హ్యావ్ ఇంక్రీజ్డ్ ద ఛాన్సెస్ ఆఫ్ the success rate of such complicated technique, that means kidney transplantation. సో ఆ సమర్థతను పెంచాయి. ఈ రోజున చాలా వరకు అది నిర్వహించడం జరుగుతుంది. సాధారణంగా ఇది అబ్డామినల్ కి కిందగా కుడి
కాలిపిక్కలో దగ్గరగా పైన అమర్చడం అనేది జరుగుతుంది. మీరు టెక్స్ట్ బుక్ లో ఆ డయాగ్రామ్ చూసి ఉంటారు. అలాగనే సాధారణంగా ఇప్పుడు మనకి మూత్రనాళాలు చూస్తాం. సో ఇది మెయిన్ ఆర్టరీ అయితే దీనికి కిడ్నీని అమర్చడం అనేది జరుగుతుంది. సో ఈ పార్ట్లో మామూలుగా కిడ్నీ అనేది ఇక్కడ మనకు ఉండడం మనం చూస్తాం. సో ఈ విధంగా అలాగనే సాధారణంగా ఇలాంటి వ్యక్తులకి ఎవరైతే గ్రహీత ఉంటాడో ఆయనకి వైద్యపరంగా చనిపోయిన వ్యక్తుల నుంచి అవయవాలను సేకరించి కావలసిన వారికి ఈ మూత్రపిండాలని అమర్చడం అనేది జరుగుతుంది. వారిని మనం బ్రెయిన్ డెడ్ కేసెస్ అంటారు. సో అవయవాలు పనిచేస్తూ గుండు కొట్టుకోవడం, లంగ్స్ పనిచేయడం కూడా జరుగుతూ ఉంటుంది. బ్రెయిన్ డెడ్ అయిపోయి ఉంటుంది, అతను కోమాలో ఉంటాడు, అతను ఇంకా అంటే చనిపోయిన స్థితి, చనిపోయినట్లే. అది వైద్యులు నిర్ధారించాక కుటుంబ సభ్యుల అనుమతితో ఆ అవయవాలను తీసుకొని ఎవరికైతే అవసరమో వారికి ఇది మార్పిడి చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. సో బ్రెయిన్ డెడ్ కేసెస్. సో దీస్ ఆర్గాన్స్ కలెక్టెడ్ ఫ్రమ్ ది బ్రెయిన్ డెడ్ కేసెస్ పేషెంట్స్. సో ఇది మూత్రపిండ వ్యవస్థ యొక్క ముఖ్యమైన అంశాలు ఇంతవరకు మనం నేర్చుకున్నాం. మూత్రపిండాలే కాకుండా అదర్ పాత్వేస్, కొన్ని ఇతర మార్గాలు కూడా, విసర్జక మార్గాలు మనం చూడొచ్చు. అటువంటి అవయవాలు ఉన్నాయి. అవేంటి చూద్దాం. అదర్ పాత్వేస్, ఇతర మార్గాలు. Other pathways are excretory system. Such type of organs are: 1. Lungs, ఊపిరితిత్తులు. ఇవి ముఖ్యమైన అనేక విధులు, వాటి తాలూకు ముఖ్య విధులు నిర్వహిస్తూనే అనుబంధంగా ఎక్స్క్రేటరీ ఆర్గాన్ గా కూడా పనిచేస్తూ ఉంటాయి. లంగ్స్ శ్వాసక్రియలో విడుదలైన నీటి ఆవిరిని, కార్బన్ డైఆక్సైడ్ ని బయటకు పంపించి వేస్తుంది. సో ఇట్ రిమూవ్స్ లంగ్స్ రిమూవ్ CO2 and water vapor. సో ఇది కార్బన్ డైఆక్సైడ్, నీటి ఆవిరిని లంగ్స్ బయటికి పంపించి వేస్తాయి. ద నెక్స్ట్ వన్, రెండవది స్కిన్, చర్మం. చర్మం కూడా సెన్స్ ఆర్గానే కాకుండా ఇక్కడ ఎక్స్క్రేటరీ ఆర్గాన్ గా కూడా పనిచేస్తుంది. స్కిన్ కంటైన్స్ a large number of sweat glands. They excrete sweat and other metabolic wastes from the blood. సో ఇందులో స్వెట్ గ్లాండ్స్ ఉంటాయి. స్వెట్ గ్లాండ్స్ స్వెట్ ని అండ్ అదర్ వేస్ట్స్, మెటబాలిక్ వేస్ట్స్, వీటిని కూడా బ్లడ్ నుంచి సేకరిస్తుంది. అండ్ ఎలిమినేట్స్ ద స్కిన్ sends out a large amount of water, the sweat,
that means water, and a small quantity of salts. సో ఇక్కడ స్కిన్ ఏం చేస్తుందంటే plenty of water and small amount of salts. So plenty of water and small amounts of salts వీటిని బయటికి పంపించడం జరుగుతుంది. అంతేకాకుండా ఇందులో ఇంకో రకమైన గ్లాండ్స్ ఉన్నాయి. అవి ఏంటంటే సెబేసియస్ గ్లాండ్స్. సెబేషియస్ గ్రంథులు స్వెట్ అండ్ సెబేషియస్. ఇది సెబమ్ అనే పదార్థాన్ని బయటికి పంపించేస్తుంది. ఇట్ ఎలిమినేట్స్ sebum. Sebum contains waxes, sterols, hydrocarbons and fatty acids. ఇవన్నీ దీంట్లో ఉంటాయి. సో సెబేషియస్ గ్లాండ్స్ ఎలిమినేట్ sebum. సెబమ్లో ఇప్పుడు మనం చూసుకున్న వ్యాక్సెస్ ఇవన్నీ ఉంటాయి, ఫ్యాటీ ఆమ్లాలు, హైడ్రోకార్బన్స్. సో ఇలాంటివన్నీ కూడా వేస్ట్ మెటీరియల్ దాని ద్వారా బయటికి పోవడం అనేది జరుగుతుంది. ద థర్డ్ వన్, లివర్, కాలేయం. కాలేయం ఏం చేస్తుంది? కాలేయంలో పైచిరస వర్ణక పదార్థాలు ఉంటాయి. బైల్రూబిన్, బైల్వర్డిన్ అండ్ ద డెడ్ ఆర్బిసిఎస్, రెడ్ బ్లడ్ సెల్స్. రెడ్ బ్లడ్ సెల్స్ విచ్ఛిన్నం వలన సాధారణంగా ఇవన్నీ బైల్ పిగ్మెంట్స్, డెడ్ ఆర్బిసిఎస్, ఎర్ర రక్త కణాలు విచ్ఛిన్నం చెందినప్పుడు దాని నుంచి హిమోగ్లోబిన్, యూరోక్రోమ్, బైల్రూబిన్, బైల్వర్డిన్ ఇలాంటి పిగ్మెంట్స్ అనేవి ఉంటాయి. సో ఇవన్నీ కూడా మనం లివర్లో పైచిరసంలో మనం ఉంటాయి. వీటిని బైల్ పిగ్మెంట్స్ అని చెప్పి మనం పిలుస్తాం. బైల్ పిగ్మెంట్స్, that means those are bilirubin, biliverdin, and urochrome మొదలైనవి. యూరోక్రోమ్ ఈజ్ ఎలిమినేటెడ్ త్రూ ది కిడ్నీస్. మూత్రపిండాల ద్వారా యూరోక్రోమ్ అనేది బయటకు విసర్జించబడుతుంది. సో యూరోక్రోమ్ ఈజ్ ఎలిమినేటెడ్ త్రూ ది యూరిన్. కిడ్నీస్ ద్వారా ఇది బయట పంపించవేయడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ ఉండే పిగ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో త్రూ ది బైల్. గాల్ బ్లాడర్, పిత్తాశయంలో ఈ వర్ణక పదార్థాలు, వేస్ట్ మెటీరియల్స్ అవి నిల్వ చేయబడతాయి. హిమోగ్లోబిన్, అలాగే ఇక్కడ యూరోక్రోమ్ తో పాటుగా హిమోగ్లోబిన్, ఈ రెడ్ బ్లడ్ సెల్స్ విచ్ఛిన్నం ద్వారా ఏర్పడిన వర్ణక పదార్థాలు. సో అందులో యూరోక్రోమ్ అనేది యూరిన్ ద్వారా బయటకు పంపించబడుతుందో మనం ఇంతకుముందు నేర్చుకున్నాం. సో అలాగే ఇక్కడ ఈ బైల్, గాల్ బ్లాడర్ లో పిత్తాశయం, గాల్ బ్లాడర్ లో ఇది బైల్ గా అందు ఈ వ్యర్థాలన్నీ కూడా నిల్వ చేయబడతాయి. నిల్వ చేయబడి తర్వాత ఇవి యూరిన్ ద్వారా బయటకు పంపించడం జరుగుతుంది. సో దీస్ బైల్రూబిన్, బైల్వర్డిన్ పిగ్మెంట్స్ ఆర్ ఆల్సో ఎలిమినేటెడ్ త్రూ ది యూరిన్, along with the
కొలెస్టరాల్, ఎక్స్ట్రా డ్రగ్, స్టెరాయిడ్స్, విటమిన్స్, హార్మోన్స్, వీటితో పాటు ఏవైతే అతిగా ఎక్కువగా శరీరానికి పనికిరాకుండా మించి ఉన్నాయో అవన్నీ కూడా వీటి ద్వారా బయటికి పంపించి వేయడం జరుగుతుంది. సో దీస్ ఆర్ ఆల్ డెరివేటివ్స్. ఏవైతే ఉత్పన్నాలు మనం వేసుకున్న మందుల్లో ఏర్పడిన ఉపయోగించబడి ఇంకా మిగిలిపోయిన వ్యర్థాలు ఏవైతే ఉన్నాయో అలాంటివన్నీ కూడా, సో అవన్నీ వీటి ద్వారా బయటికి పంపించి వేయడం అనేది జరుగుతుంది. సో కొలెస్ట్రాల్తో పాటుగా. సో ఇది మనం ఇక్కడ చూసే ముఖ్యమైన లంగ్స్, లివర్ చేసే ముఖ్యమైన విసర్జక పని, విధి. విసర్జక అవయవంగా ఎలా పనిచేస్తున్నాం ఇక్కడ మనం చూసిన స్కిన్ కూడా అలాగా సర్వ్స్ యాజ్ అన్ ఎక్స్క్రియేటర్ ఆర్గన్. అలాగే లివర్ ఈజ్ ఆల్సో సర్వ్స్ యాజ్ అన్ ఎక్స్క్రియేటర్ ఆర్గన్. సో ఇలాగా చాలా వరకు కూడా బయట రూపంలో బయటకు పోతుంది. దీని తర్వాత చెప్పుకోవాల్సింది ద ఫోర్త్, ఇక్కడ కాలేయం, ద లివర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ యూరియా. యూరియా తయారీలో కూడా కాలేయం అనేది ఇన్వాల్వ్మెంట్ ఉంది, ముఖ్య పాత్ర వహిస్తుంది. సో యూరియా ఫార్మేషన్ లో కూడా దీని తాలూకు ముఖ్య పాత్ర ఉంది. ద ఫోర్త్ వన్, నాలుగవది కోలాన్, ద లార్జ్ ఇంటెస్టైన్. లార్జ్ ఇంటెస్టైన్, పెద్ద ప్రేగు. సో the large intestine, the excess salts of calcium, magnesium, and iron the excess salts of calcium, magnesium and iron are also excreted by the colon, the large intestine, for the elimination along with the feces. ఇవన్నీ కూడా పెద్ద ప్రేగులో ఉండే గోడల ద్వారా కాల్షియం, మెగ్నీషియం, ఐరన్ తాలూకా లవణాలు తీసుకోబడి అవన్నీ మలంతో పాటుగా బయటికి విసర్జించడం జరుగుతుంది. కోళ్ళ ద్వారా తీసుకుని. సో ఈ విధంగా ఇది కూడా ఒక విసర్జక అవయవంగా పనిచేస్తుంది. ఇంకొక ఆశ్చర్యకరమైన అంశం ఏంటంటే స్మాల్ క్వాంటిటీస్ ఆఫ్ నైట్రోజనస్ వేస్ట్, నత్రజని వ్యర్థాలు కొన్ని మన లాలాజలం ద్వారా అలాగే కన్నీటి ద్వారా కూడా బయటికి విసర్జించబడతాయట. సో ఇది ఎంత ఆశ్చర్యకరం. సో నైట్రోజనస్ వేస్ట్, a small quantities of nitrogenous wastes are eliminated through the saliva and tears. సో కన్నీటి ద్వారాను అలాగే లాలజలం ద్వారాను కూడా నత్రజని వ్యర్థాలు కొన్ని బయటికి పంపివేయబడతాయి. సో నైట్రోజనస్ వేస్ట్, small quantities of nitrogenous wastes through saliva, and tears. సో ఈ విధంగా మన శరీరంలో
అధికంగా ఉన్న వ్యర్థ పదార్థాలు, అనేక క్రియల ఫలితంగా వ్యవస్థల తాలూకా విధుల ఫలితంగా ఏర్పడిన వ్యర్థాలన్నీ కూడా కిడ్నీస్ ద్వారాను, అలాగే లంగ్స్ ద్వారాను, స్కిన్ ద్వారాను, లివర్ ద్వారాను, లార్జ్ ఇంటెస్టైన్, అలాగే కన్నీరు, అలాగే లాలాజలం ద్వారాను బయటికి పంపివేయబడుతూ మన శరీరాన్ని ఎల్లప్పుడూ క్లీన్ గా ఉంచే హ్యాపీ కింగ్ ఆనందరాజు ఫోను రింగు అయినా చూడకింట ఫోజు లిఫ్ట్ చేసి అడగవేమి కాజు నవ్వుతూ మాట్లాడేస్తే హ్యాపీ ఈ రోజు హ్యాపీ కింగ్ ఆనందరాజు ఫోను రింగు అయినా చూడకింట ఫోజు లిఫ్ట్ చేసి అడగవేమి